పురపాలిక ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీలు, వార్డుల వారీగా బలాబలాలను అంచనా వేసే ప్రక్రియ కొనసాగిస్తోంది. డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీల స్థితిగతులపై వివరాలు తెప్పించుకుంటున్న పీసీసీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నాయకులకు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించింది. అభ్యర్థులుగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీల నేతృత్వంలో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పార్టీ బలాబలాలతో పాటు ప్రజాదరణ కలిగిన నాయకుల వివరాలు కూడా పీసీసీ సేకరించింది. పురపాలక శాఖ ప్రకటించిన రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముఖ్య నేతలు ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశాక రాష్ట్ర పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కోర్ కమిటీ సభ్యులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తుది నిర్ణయం తీసుకుంటారు. పార్టీ బలహీనంగా ఉన్న వార్డులు, డివిజన్లలో అభ్యర్థుల గెలుపునకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జీలుగా నియమించేందుకు పీసీసీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వార్డుల వారీగా, డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం చేయడంతో పాటు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా ప్రచారం చేస్తారు. సమగ్ర ప్రణాళిక, పటిష్టమైన వ్యూహంతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.